ఆడేమన్నా కుర్రాడు అనుకుంటున్నాడా? కొంచెం తగ్గమనో. దేనికి తగ్గటం? మామిడి తోటలు 20 మంది నూత కొట్టుడు కొట్టేశాడు. వాసివాడి తస్సదియ వత్తాదులు వచ్చారు, రండి. ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్. అప్పుడే చెప్పా బెల్ట్ ఇప్పితే నీకంటే పెద్ద రౌడీనని. ఏంట్రా ఎద్దులాగా బుసలు కొడుతున్నావు? మాట జారావంటే చెయ్యెత్తాల్సి వస్తుంది. ఎవడన్నా ఆడు దేవుడు ఒక్కొక్కరికి ఒక రూపంలో కనిపిస్తాడంట. నేను దేవుణ్ణి నమ్మను, నాగార్జున నమ్మను. నాగార్జున కళతో చూస్తే దేవుడు దర్శనం జరుగుతుంది. కనిపించే దేవుడా? ఎవరు? కింగ్ అనేవాడు ఒక్కడే ఉంటాడు, ఒకళ్ళ తర్వాత కింగ్ అనేదేలా. అక్కినేని అభిమానులందరికీ, నాగార్జున గారికి నాకు సో నేను మీ పెద్ద పెద్ద ఫ్యాన్. చిన్నప్పుడు నాగార్జున బాగుంటుంది. మనం ఎన్ని ఫైట్స్ చేసినా నాగాడు ఒక్క చైనాలో అలా అయితే ఓడికి వాడు ట్రెండ్ సెట్ చేశామన్న భ్రమలో ఉన్నారు. అసలు ట్రెండ్ క్రియేట్ చేసిందే నువ్వు కదా బాయ్. ఇండస్ట్రీలో ఏదైనా కొత్త చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ నేమ్ నాగార్జున సార్. ఒక అన్నమయ్య చేయాలన్నా నాగార్జున, ఒక రామదాసు చేయాలన్నా నాగార్జున, ఒక షిరిడి సాయిబాబా చేయాలన్నా నాగార్జున. 2 రోజులకు ఒకసారైనా నాగార్జున తలుచుకుంటా. బికాస్ ఈజ్ లివింగ్ ఇస్ లైఫ్. సంపాదించడమో తెలుసు, ఖర్చు పెట్టడమో తెలుసు, ఇవ్వటమో తెలుసు, జెన్యున్ ఎఫర్ట్ అయితే చేస్తాడు. ఏ మంచి నేను చేయకపోయినా నాకు నాగార్జున అనే మంచోడు దొరికింది నా లైఫ్. మా అమ్మ ఒక యాక్టర్ ఫ్యాన్ అంటే నాగ్ సార్ గారి ఫ్యాన్. ఫేవరెట్ యాక్టర్ ఎవరు? నాగార్జున గారు ఆల్ టైమ్. One of the fabulous, fantastic human beings I've met till date. What a stylish actor, and he has been a very, very stylish actor from day one. He was the charmer. What a brilliant actor. డాన్స్ మాస్టర్ నుంచి ఒక డైరెక్టర్ గా మార్చిన నా దేవుడు అని చెప్పాలి. అప్కమింగ్ డైరెక్టర్స్ అంటే అప్పట్లో నాగార్జున గారు అందరూ ఆయన దగ్గరికి వెళ్ళేవారు. 30 సంవత్సరాల తర్వాత అదే క్రమశిక్షణ, అదే ఆకలితో పనిచేస్తున్నారంటే మాకు ధైర్యం, మోటివేషన్ ఇంట్లోనే కూర్చుందని మాకు ఇప్పుడే అర్థమైంది. మా నాగార్జున బాబాయ్, నేను మొట్టమొదటిసారి తెలుగు యాక్టర్ ఒక హిందీ సినిమా చేసి హిందీ మాట్లాడితే ఎలా ఉంటుందని చూసిన మొట్టమొదటి చిత్రం అది. వాట్ ఈస్ అచీవ్ యాజ్ అన్ యాక్టర్ కానివ్వండి, యాజ్ అ స్టార్ కానివ్వండి, ఆయన గురించి మాట్లాడడానికి నా వయసు కూడా సరిపోదు. ఇలాంటి సినిమాల్లో ఇలాంటి పాత్రలు, ఇలాంటి కథలు ఎన్నుకొని దాన్ని చేయటం అనేది నేను నాగుని చూసి చాలా గర్విస్తున్నాను. ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, ఇంకో ఇద్దరు పుట్టినా నేను ఇలాగే ఉంటాను. శివ 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 ఎవడే శివ? శివ అంటే కలిసొస్తే చెరుగడ, ఎదురొస్తే రగడ. వాసివాడి తస్సదియ సారి పండక్కి నా సామిరంగా